హలో అండి, ఇవాల్టి వీడియోలో మీరు చూస్తున్నారు వాల్మీకి శ్రీ ఆంజనేయ సేవా సంఘం. ఇది ఎక్కడుందో తెలుసా అండి? వివిపురం, బెంగళూరు సిటీలోని వివిపురం ఫుడ్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ టెంపుల్ని మేము వివిపురం వెళ్ళినప్పుడు చూసామన్నమాట. మొత్తం అంతా ఇక్కడ మీరు బయట చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా ఫుడ్ స్ట్రీట్ అనమాట. అన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రీట్ అంతా అవే ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయిపోతే ఇక నైట్ దాకా ఉంటాయట. చాలా అవి కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని తిన్నాము. ఆ తర్వాత వస్తూ ఉంటే బయటికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి కనిపించారనమాట. ఈ ఆలయంలో నుంచి బయట రోడ్డు పైకి చాలా బాగా అనిపించి ఆలయం చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాం. నచ్చింది, అందుకోసమే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నారు. వీడియోలో కన్నా కూడా రియల్గా ఇంకా చాలా బాగున్నారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట. వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి మండపం కూడా ఎంత బాగుందో మీరే చూడండి. ఇటు నుంచి ఆంజనేయ స్వామి మండపానికి పక్కన ఒక ఎంట్రన్స్, అటు పక్కన ఒక ఎంట్రన్స్ ఉంది. లోపల కాలు కడుక్కోవడానికి అది ట్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము అనుకున్నాము వివిపురంలో టెంపుల్స్ చాలా బాగున్నట్టున్నాయని. ఎందుకంటే ఈ టెంపుల్ చూసి మేము రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతుంటే ఇంకా 4-5 టెంపుల్స్ కనిపించాయన్నమాట. పెద్దగా చాలా బాగున్నాయి. ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం అనుకున్నాము. ఇక్కడైతే వినాయకుల వారు కనిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి, ఇంకాస్త ముందరగా వెళ్తే వినాయకుల వారు, అలాగే సీతారామ లక్ష్మణ సమేతంగా కొలువైనటువంటి రాముల వారు అన్నమాట. చాలా బాగున్నాయండి. ఒకసారి మీరే చూడొచ్చు ధ్వజస్తంభాన్ని. అంటే సీతారాముల విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం అన్నమాట. రాముల వారికి హారతి ఇస్తున్నారు పంతులు గారు. మీరు దండం పెట్టుకోవచ్చు. ఆయన అడిగాను అనమాట, టెంపుల్ చాలా బాగుందండి, ఒకసారి అట్లా చిన్న వీడియో తీసుకుంటానంటే సరే అన్నారు. అలాగే ఎంత కలగా ఉన్నాయో తెలుసా అండి విగ్రహాలు అని అంటేను ఇక్కడ కనిపిస్తున్నాయి నవగ్రహాలండి. ఆయన చెప్పారు కొత్తగా మళ్ళీ కొద్దిగా ఆలయాన్ని రెనోవేట్ చేశారట, బట్ ఇది ఓల్డ్ టెంపుల్ అని చెప్పారు. చూస్తున్నారు కదా, అక్కడ అది వంటశాల అండి. ఒక ప్రదక్షిణ వేస్తూ చుట్టూ ఏముందనేది చూపిస్తున్నాను చూడండి. అంటే రాముల వారి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ వేసి చూపిస్తున్నాను. ఇక్కడ లోపలంతా కూడా చాలా కామ్గా ఉండడంతో మేము 1/2 అవర్ పాటు అలాగే కూర్చునేసామన్నమాట. ఆ తర్వాత ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ కనుక అంటే ఇక్కడ సేవా సంఘం ఇది ఉంది అని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలుసుంటే ఎవరికైనా పర్వాలేదండి. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈసారి ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.